హే గాయ్స్, మానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు మానిటైజేషన్ ఎప్పుడైతే చేసుకోవాలో, ఎప్పుడైతే మనీ సంపాదించాలో అయితే ఆడియన్స్కి అయితే ఉంటుంది. సో మన కొత్త క్రియేటర్స్కి అయితే ఉంటుంది. ఎప్పుడైతే మానిటైజేషన్ అవుతుందో అప్పుడు మనకు మనీ వస్తాయని అంటే చాలా తొందర పడతారు అన్నమాట. సో అట్లా మానిటైజేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, సో మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూట్యూబ్ అయితే చాలా టఫ్గా టైట్ చేస్తుంది. ఎంత టైట్ చేస్తుంది అంటే 2 అప్డేట్ అయితే మన యూట్యూబ్లో అయితే వచ్చినాయి. చాలా టైట్ పొజిషన్ అన్నమాట. ఈ 2 అప్డేట్ అయితే మీరు చూసుకోండి, గమనించండి. ఈ 2 అప్డేట్ అయితే ఏంటో అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అంటే మీకు అర్థమవుతుంది. స్కిప్ అయితే చేయకండి అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేస్తే కొంత వీడియో ఆడియన్స్కి అయితే షేర్ అవుతుంది అన్నమాట వీడియో. ఓకే, అయితే ఇక్కడ చూడండి, స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ అయింది. సో ఇక్కడ మనకు మానిటైజేషన్ కాని వాళ్ళు అయితే ఉంటారు కదా, 90% అయితే అంటే కొత్త క్రియేటర్స్ 90% అయితే మానిటైజేషన్ కాని వాళ్ళే ఉంటారు. అయితే ఇందులో మనకు ఎక్కడ నుండి వ్యూస్ తెచ్చుకుంటున్నాం, ఎక్కడ నుంచి వాచ్ టైం తెచ్చుకుంటున్నాం, సో ఒక థర్డ్ పార్టీ నుండి అంటే వాచ్ టైం తెచ్చుకుంటున్నామా, లేదా ఎక్కడన్నా పెయిడ్ మనీ వేసి అట్లా కూడా వాచ్ టైం తెచ్చుకుంటున్నారు. చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్న్ మనీలో ఇక్కడ వెళ్ళండి, మానిటైజేషన్ సెక్షన్లో వెళ్ళండి. సో ఇక్కడ వెళ్తే 64 పబ్లిక్ వాచ్ టైం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 64, అంటే ఇది ఒరిజినల్ వాచ్ టైం అనమాట. సో నాది బ్లాక్ ఛానల్ అనమాట. అయితే ఒరిజినల్ వాచ్ టైం మీరు ఎక్కడ నుండి థర్డ్ పార్టీ నుండి లేదా పెయిడ్ ప్రమోషన్ నుండి వాచ్ టైం తెచ్చుకున్నారనుకోండి, సో ఇక్కడ మనకు డిస్ప్లే కాదు. మేబీ మీకు వాచ్ టైం అనేది ఒక థర్డ్ పార్టీ నుండి ఎక్కడ నుండి ఇట్లా మనీ చేసి తెచ్చుకున్నారనుకోండి, వాచ్ టైం తెచ్చుకున్నారనుకోండి, సో ఇక్కడ డిస్ప్లే అయినా ఇక్కడ ఏం చెప్తుంది, షో డేటా యాజ్ ఆఫ్ 1 May 2024, అంటే 7 days వరకు మీది ఏదైతే ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు అంటే కరెక్ట్ వాచ్ టైం మీద ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాం, లేకుంటే డిసేబుల్ చేస్తాం, అంటే వాచ్ టైం తీసేస్తామని చెప్తుంటారు అనమాట. అయితే ఇక్కడ మే అయితే ఇచ్చిండు, అంటే నాకు ఇక్కడ మే వరకు ఇచ్చిండు. అయితే ఇది అప్డేట్ కాలేదు నాకు. ఇంకా మానిటైజేషన్ సెక్షన్లో మీకు టైం చూపిస్తుంది అన్నమాట. ఇట్లా వాచ్ టైం మీద వస్తే టైం చూపిస్తుంది. అయితే 7 days లోపు ఏదైతే వాచ్ టైం వచ్చిందో ఒరిజినల్ వాచ్ టైం ఉంటే బాగుంటుంది. లేకుంటే వితౌట్ అంటే ఏదైనా పెయిడ్ వాచ్ టైం తెచ్చుకున్నారనుకోండి, అది 7 days లోపు మీ వాచ్ టైం అనేది డిసేబుల్ అవుతుంది అన్నమాట, అంటే వెళ్ళిపోతుంది అన్నమాట. సో అది మీరు మానిటైజేషన్ సెక్షన్ వెళ్ళి మీరు అప్లై చేసారు అనుకోండి, మీ ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది లేదా క్యాన్సిల్ అయిపోతుంది. అట్లా ఇదొకటి అన్నమాట. ఎక్కడ నుండి అంటే ఒరిజినల్ వాచ్ టైం తెచ్చుకోండి. ఒరిజినల్ వాచ్ టైం తెచ్చుకుంటే మనకి ఏమవుతాయంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో ఏదైతే మీరు పెయిడ్ ప్రమోషన్ ఎవరికైనా ఫ్రెండ్స్కి చెప్పి అట్లా కూడా వాచ్ టైం తెచ్చుకున్నారనుకోండి, అట్లా వాచ్ టైం తెచ్చుకుంటే ప్రాబ్లం కదా. అందుకని అట్లా తెచ్చుకుంటే కూడా మనకైతే మానిటైజేషన్ అయితే కాదు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి, ఫస్ట్ అప్డేట్ అయితే అయిపోయింది కదా, సెకండ్ అప్డేట్ చూడండి. సెకండ్ అప్డేట్ ఏంటంటే రీకంటెంట్ యూజ్ చేసుకుంటే కూడా, షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో రీకంటెంట్ యూజ్ చేసుకుంటే కూడా మనకు అది మానిటైజేషన్కి అప్లై చేస్తామో అది కూడా డిసేబుల్ అని చెప్తుంది అన్నమాట. అట్లా రీకంటెంట్ యూజ్ చేసుకోకండి. ఎందుకంటే రీకంటెంట్ యూజ్ చేస్తే మనకు మానిటైజేషన్ కాదు, కంపల్సరీ మనకు డిసేబుల్ అవుతుంది. కంపల్సరీ రీకంటెంట్ యూజ్ చేయకండి అన్నమాట. సో ఇది అన్నమాట ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిన్న టాపిక్ అయితే చెప్పాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే వీడియో. ఓకే బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.